హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రవి, మీరు చూస్తున్నారు తెలుగు టెక్ స్టోర్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి నేను మీకు బోట్ రాకర్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్పబోతున్నాను. సో దీన్ని వాడి చూశాను. సో దీని ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అండ్ దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్, సో వాడుతున్నప్పుడు నాకు ఎలా అనిపించింది, దీంట్లో నచ్చిన విషయాలు ఏంటి, నచ్చని విషయాలు ఏంటి, ఓవరాల్గా ఇది ఎలా ఉంది, కొనొచ్చా కొనదా అనేది ఫుల్ డీటెయిల్స్ ఇలాంటి సంబంధించినవి అయితే అన్నీ చెప్పబోతున్నాను ఈ వీడియోలో. సో ఈ వీడియో చూడడం వల్ల మీకు ఏంటంటే ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది, కొనాలా వద్దా, సో సజెస్ట్ చేయొచ్చా ఎవరికైనా లేదా, అండ్ దీనికి సంబంధించి మంచి విషయాలు ఏంటి, చెడ్డ విషయాలు ఏంటి, నచ్చింది ఏంటి, నచ్చింది ఏంటి. సో ఇలాంటి అన్ని కన్ఫ్యూజన్ అయితే ఏది ఉండదు, మీకు ఫుల్ క్లారిటీగా ఉంటుంది. వీడియోని ఎండ్ వరకు చూడండి. సో ఫ్రెండ్స్, మీకు తెలిసిన విషయమే, నా ప్రతి వీడియోలో ఒక ఫ్యాక్ట్ అయితే చెప్తానని చెప్పాను టెక్నాలజీ సంబంధించి. సో ఈ వీడియోలో ఫ్యాక్ట్ వచ్చేసి మనకి ఫేస్బుక్కి సంబంధించిన మార్క్ జుకర్బర్గ్ ఎవరైతే ఉన్నారో, సో ఒకప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఒక స్టెప్ ముందుకు వెళ్దామని చెప్పేసి 2 రోబోట్స్ని అయితే తయారు చేశాడు. సో ఆ 2 రోబోట్స్ పేరు వచ్చేసి మనకి ఆలిస్ అండ్ బాబు. సో వీటిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇంటిగ్రేట్ చేశాడు. సో కొన్ని రోజుల తర్వాత ఏం తెలిసిందంటే, వీళ్ళు ఫేస్బుక్ వాళ్ళు నేర్పించిన లాంగ్వేజ్ కాకుండా ఆ 2 రోబోట్స్ కొత్త లాంగ్వేజ్లో మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు. సో ఆ లాంగ్వేజ్ని వీళ్ళు డీకోడ్ చేయడం వల్ల వీళ్ళకి తెలిసింది ఏంటంటే, సో ఆ 2 ఏమని మాట్లాడుకుంటున్నాయంటే, మనకి మన ఇద్దరి మీద తోపు, వీళ్ళు మన కింద ఏం చేయలేరు, వీళ్ళు మనని ఏం పీకలేరు, మనం వీళ్ళకంటే చాలా స్ట్రాంగ్, వాళ్ళు మనం ఏం చేయలేరు అని చెప్పేసి మాట్లాడుకోవడం. సో అవి అలా మాట్లాడుకోవడం వీళ్ళు తెలుసుకొని ఇమీడియట్లీ దాన్ని షట్ డౌన్ చేశారు. సో అప్పట్లో ఈ సంబంధించి మనకి స్టీఫెన్ హాకింగ్ కూడా ఇంతకుముందు చెప్పింది చాలా వరకు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల చాలా డేంజర్ ఉంటుందని చెప్పేసి. చాలా డేంజర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల మనకి. మీరు ఒకవేళ కావాలంటే మాత్రం ఫుల్ లెంత్ వీడియో చేస్తాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన. సో దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే కవర్ చేస్తాను, ఎందుకు ఇది ఇంత డేంజర్ అని చెప్పేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో మీరు ఆ కామెంట్లో అడగండి, మీకు కావాలంటే మాత్రం ఖచ్చితంగా చేస్తాను. సో దీంట్లో మనం ఫస్ట్ నెక్ బ్యాండ్ గురించి మాట్లాడుకున్నట్టయితే మాత్రం కొంచెం పెద్దగా ఉంది. అంటే దీని ఏంటంటే వేసుకున్నప్పుడు కానీ పెద్ద ఇట్లా ఒత్తుకోవడం కానీ అలాంటిది అయితే ఏమి ఉండదు, పెద్దగా ఉంది కాబట్టి ఫ్రీగా ఉంటుంది, ఈజీగా అయితే క్యారీ చేసుకోవచ్చు మెటల్ వేసుకొని. అండ్ సో మనకి నెక్ బ్యాండ్ పెద్దగా ఉండడం వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే, సో కంట్రోల్స్ మీరు చూసుకున్నట్టయితే బటన్స్ కానీ, సో ఇక్కడ ఉన్నాయి బటన్స్, మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఉన్నాయి. సో ఇక్కడ నుంచి ఈజీగా మనం బటన్స్ అయితే ప్రెస్ చేయొచ్చు. సో ఇలా ఫ్రంట్, సో ఏ బటన్ అయినా కానీ మనం ఇక్కడ నుంచి ఈజీగా ప్రెస్ చేయొచ్చు. అదే నెక్ బ్యాండ్ మనకి చిన్నగా ఉంది అనుకోండి, సో ఇలా పైకి వెళ్ళిపోతుంది. సో నెక్ బ్యాండ్ చిన్నగా ఉంటే ఇలా పైకి వెళ్ళిపోతే అండ్ దగ్గరకు ఉంటాయి కొంచెము. సో దానివల్ల ఏంటంటే ఇట్లా సైడ్ కొంగి మరీ బటన్స్ నొక్కాల్సి ఉంటుంది. సో దానివల్ల ఓకే ప్రాబ్లం అవుతుంటుంది ప్రతిసారి యూజ్ చేస్తే మాత్రం. సో ఇది కొంచెం పెద్దగా ఉంది నెక్ బ్యాండ్ కాబట్టి మనకి బటన్స్ కానీ కంట్రోల్స్ కానీ మనకి ఈజీగా అందుతున్నాయి. అది మనం దీంతో రియల్మీతో కంపేర్ చేసుకుంటే మాత్రం దాంట్లో కొంచెం చిన్నగా ఉంటుంది, దగ్గరకు ఉంటుంది ప్లస్ పైకి ఉంటుంది. సో దానివల్ల కొంచెం ప్రాబ్లం అయితే అవుతుంది. సో దీంట్లో మంచి విషయం అని చెప్పుకోవచ్చు ఇవ్వడం. ఇంకొకటి ఏంటంటే, ఏది తయారైందో ప్లాస్టిక్తో తయారైంది. దీని మెటీరియల్ వచ్చేసి మనకి ప్లాస్టిక్ ఫీల్ రాదు, కాకపోతే ప్లాస్టిక్తో తయారైంది. అండ్ ఇక్కడ కూడా మనకి పట్టుకుంటే మాత్రం రబ్బర్ లాగా అనిపిస్తుంది, కానీ రబ్బర్ కాదు, ప్లాస్టిక్తోనే తయారైంది మొత్తం ఇదైతే మనకి. అండ్ స్మూత్గా ఉంది, స్కిన్ ఇన్ఫెక్షన్స్ కానీ స్కిన్కి సంబంధించిన ఏదైతే ఉందో డ్యామేజెస్ కానీ ఏమి ఉండదు, స్కిన్ ఫ్రెండ్లీ ఉంటుంది, చాలా స్మూత్గా ఉంది. అండ్ దీంట్లో మనకి కేబుల్ మాట్లాడుకున్నట్టయితే ట్యాంగిల్ ఫ్రీ వైర్ ఉంటుంది మనకి, ఫ్లాట్ కేబుల్. సో దాదాపు నేను ఫ్లాట్ కేబులే వాడుతుంటాను. సో దీంట్లో ఏంటంటే మనకి ఒకసారి ఫోల్డ్ చేసినా కానీ, ఇట్లా ఫోల్డ్ చేసినా కానీ మళ్ళీ వదిలేస్తే మనకి ఆ ఫోల్డ్నెస్ అనేది కనపడదు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఒకసారి ఇక్కడ ఫోల్డ్ చేశాను వదిలేసాను, సో మళ్ళీ అక్కడ అట్లా ఎంత ఫోల్డ్ షేప్ ఉందో ఆ షేప్లో ఉంటుంది, మళ్ళీ రీషేప్ అయిపోతుంటుంది. సో నార్మల్ సైజ్కి అయితే వచ్చేస్తుంటుంది షేప్కి. దానివల్ల మనకి చాలా అడ్వాంటేజెస్, ఎందుకంటే జోబ్లో పెట్టుకొని పోయినా కానీ, పెద్ద క్యారీ చేస్తున్నా కానీ, సో ఇలా పెట్టుకొని వెళ్ళినా కానీ పెద్దగా ప్రాబ్లమ్స్ అయితే ఏమి ఉండదు. మళ్ళీ తీసినప్పుడు నార్మల్గా ఉంటుంది స్ట్రైట్గా. సో నేను ఇంతకుముందుకు బోట్ 225 అయితే వాడుతున్నాను. సో దాంట్లో కూడా మనకి ఫ్లాట్ కేబుల్ యూజ్ అవుతుంది. సో దాదాపు ఫ్లాట్ కేబుల్ అయితే మంచిగా ఉంటుంది, చాలా మంచి ఫీల్ ఉంటుంది. సో ఎక్కువ ముడతలు కానీ చిక్కులు కానీ పడవు దీంట్లో. అండ్ నెక్స్ట్ దీంట్లో మాట్లాడుకున్నట్టయితే మనం మెటల్తో తయారు చేసారు. ఏవైతే బడ్స్ ఉన్నాయో మెటల్తో తయారు చేయడం వల్ల మనకి ఏంటంటే కొంచెం హెవీగా ఫీల్ అవుతుంటుంది, అంటే కొంచెం హెవీ అని అనిపిస్తుంటుంది. కాకపోతే పర్లేదు, మరీ ఎక్కువ హెవీ అయితే లేదు, లైట్గా హెవీ ఉంది, క్యారీ చేసుకోవచ్చు ఈజీగానే మనము. అండ్ దీంట్లో డిసడ్వాంటేజ్ ఏంటంటే, మెటల్తో తయారు చేయడం వల్ల మనకి ఈ కలర్ చూస్తున్నారా, ఇక్కడ లైట్గా కలర్ అనేది షేడ్ అవుతుంది. సో దానివల్ల అదైతే చాలా డిసడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. ఒక్క నిమిషం చూపిస్తాను. సో ఇక్కడ చూడండి, కలర్ అనేది ఇలా వెళ్ళిపోతుంటుంది. సో దీంట్లో అయితే మొత్తం వెళ్ళిపోయింది సైడ్కి. సో కలర్ అనేది పోతుంటుంది, మెటల్తో తయారు చేసిన కాబట్టి లైట్గా ప్రీమియం ప్లాస్టిక్ యూజ్ చేస్తే మనకి రియల్మీలో లాగా బాగుంటుండేమో. కాకపోతే మెటల్తో యూజ్ చేశారు కాబట్టి పర్లేదు, అంతా 6 నెలలు 7 నెలలు వాడిన తర్వాత మీకు అసలు ఫీలే రాదు. ఆయన అప్పటి వరకు వేరేది కొనేస్తారు ఖచ్చితంగా. సో అంత పెద్ద ఇష్యూ అయితే ఏం లేదు, కొంచెం హెవీ ఫీల్ అవుతుంది. సో మీరు కన్ఫ్యూజ్ కాకండి. ఇక్కడ ఏంటంటే నేను రియల్మీ బడ్స్కి రీసెంట్గా అన్బాక్స్ చేశాను, ఆ వీడియో పైన ఇస్తాను. సో దానివి టిప్స్ అయితే ఇక్కడ యూజ్ చేస్తున్నాను. సో కొంచెం స్మూత్ అనిపించినాయి దాని టిప్స్. సో అందుకని వాటి టిప్స్ నేను యూజ్ చేస్తున్నాను, మీరు కన్ఫ్యూజ్ కాకండి ఇవి చూసి. సో దీనికైతే వేరే టిప్స్ వస్తాయి మనకి. సో అవి చేంజ్ చేసుకొని నాకు ఇవి స్మూత్ అనిపించినాయి, అందుకని వాడుతున్నాను. మీరు కనుక ఆ వీడియో చూడనట్టయితే పైన ఐ బటన్లో లింక్ ఇస్తాను. సో వాటి అన్బాక్సింగ్ చూడండి ఒకసారి. తొందరలో దాని రివ్యూ కూడా నేను చేస్తాను. సో చెప్తాను తొందరలో దాని రివ్యూ కూడా.
అండ్ మనం దీని గురించి మాట్లాడుకున్నట్టయితే దీంట్లో మనకి 10mm డ్రైవర్స్ అయితే యూజ్ చేస్తున్నారు. సో 10mm డ్రైవర్స్ యూజ్ చేయడం వల్ల మనకి బేస్ మరీ ఎక్కువ అయితే ఏం రాదు, ఖచ్చితంగా నార్మల్గా వస్తుంది. సో దీంట్లో వాడడం వల్ల ఏమవుతుందంటే ఒక డిసడ్వాంటేజ్, మీరు వాయిస్ని అంటే సౌండ్ని 75% వరకు పెంచారు అనుకోండి, అప్పటి వరకు మీకు బాగుంటుంది. 75% వరకు మీకు బాగానే వస్తుంది, బేస్ వోకల్స్ కానీ అన్నీ కంట్రోల్లో ఉంటాయి. కానీ 75% కంటే ఇంక్రీజ్ చేసారు అనుకోండి వాయిస్ని, మాత్రం సౌండ్ కొంచెం ఇంక్రీజ్ చేస్తే 75% కంటే ఎక్కువ, సో దీంట్లో బేస్ అనేది తగ్గిపోతుంటుంది, వోకల్స్ ఎక్కువ వినపడుతుంటాయి. సో మీకు ఏంటంటే బేస్ మరీ ఎక్కువ ఫీల్ అయితే రాదు. 10mm యూజ్ చేశారు కాబట్టి 10mmకి ఎంత రావాలో అంతే వస్తుంది, ఎక్కువ అయితే రాదు. కాకపోతే మనకి ఇప్పుడు రియల్మీలో చూసుకున్నట్టయితే 11.2mm ఆర్ 11.3mm సంథింగ్ యూజ్ చేస్తారు. సో దాంట్లో మనకి బేస్ దీంతో కంపేర్ చేసుకుంటే ఎక్కువ వస్తుంది. సో ఎంత ఎక్కువ యూజ్ చేస్తే మనకి డ్రైవర్స్ అనేవి, సో అంత ఎక్కువ బేస్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ దీంట్లో మనం చూసుకుంటే బ్లూటూత్ 4.1 పైన రన్ అవుతుంది. సో అది డిసడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు, పర్లేదు. బ్లూటూత్ 4.1 పైన రన్ అవుతుంది. 5.0 ఇస్తే కొంచెం బాగుంటుండే. ఇంకా 4.01 ఇచ్చారు, మనం ఏం చేయలేము, నచ్చితే వాడాలి లేకపోతే లేదన్నట్టు. సో ఇప్పటివరకు అయితే 4.1 యూజ్ చేసినట్టు పెద్ద ఇష్యూ అయితే ఏం రాలేదు, దీనివల్ల ఈజీగానే వాడుకోవచ్చు, ఖచ్చితంగా చెప్తున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి దీంట్లో కంట్రోల్స్లో వచ్చేసి మంచి విషయం ఏంటంటే, ఒక కంట్రోల్ అయితే దీంట్లో సూపర్గా ఉంటుంది. మనకి ఏదైతే డబుల్ ట్యాప్ చేస్తామో దీన్ని మధ్యలో బటన్ని, ఇంతకుముందుకు ఎవరైతే కాల్ చేసారో వాటికి అంటే కాల్ లిస్ట్లో ఎవరైతే నెంబర్ ఉంటుందో ఇంతకుముందుకు వాళ్ళకి డైరెక్ట్గా కాల్ వెళ్ళిపోతుంది. సో అది చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు. మిగతా కంట్రోల్ చూసుకుంటే నార్మల్గా అందరు ఎట్లా ఇస్తారు అన్ని దాంట్లో ఎట్లుంటాయి కంట్రోల్స్ అట్లనే ఉంటుంది. మన వాల్యూమ్ బటన్ వాల్యూమ్ పెంచుకోనికే తగ్గించుకోనికే, మళ్ళీ ప్లస్ వాల్యూమ్ బటన్స్ని మళ్ళీ నెక్స్ట్ సాంగ్కి కానీ ప్రీవియస్ సాంగ్కి కానీ సో ట్రాక్ చేంజ్ చేయడానికి, ప్రీవియస్ అని నెక్స్ట్ దానికి చేంజ్ చేయడానికి యూజ్ అవుతుంటుంది. అండ్ ఆన్ ఆఫ్కి కూడా మనకి సేమ్ మిడిల్ బటన్ యూజ్ అవుతుంటుంది. సో లాంగ్ ప్రెస్ చేసి పెట్టుకుంటే ఆన్ అని మళ్ళీ అదే లాంగ్ ప్రెస్ చేస్తే ఆఫ్ అయిపోతుంటుంది. సో ఇట్లా నార్మల్గా అందరు ఏవి సార్ కంట్రోల్స్ మనకి దాదాపు అవే కంట్రోల్స్ అయితే యూజ్ చేస్తారు దీంట్లో. సో బటన్స్ కూడా చూసుకున్నట్టయితే పెద్ద ఏం మరీ అంత అంటే సింగిల్ బటన్లో యూజ్ చేసినట్టు కానీ ప్రీమియం లుక్ అయితే లేవు, నార్మల్గా ఉన్నాయి. ఎందుకంటే దీని ప్రైస్ కూడా మనకు వచ్చేసి 1000-1500 ఉంటుంది కాబట్టి సో నార్మల్గా ఉంది. ఒకటే బటన్లో అన్ని ఇంటిగ్రేట్ చేసి అయితే లేవు మనకి. సో నార్మల్గా ఉంది. దీంట్లో కూడా మనం చూసుకున్నట్టయితే మైక్రో యూఎస్బీ పోర్ట్ అయితే ఇచ్చారు, కాకపోతే దీనికి ఒక అంటే క్లోజ్ చేయడానికి అలాంటిది అయితే ఏమి ఇవ్వలేదు. అండ్ ఇక్కడ కూడా మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ 2 హోల్స్ అయితే కనబడుతున్నాయి కదా, ఒక్క నిమిషం చూపిస్తాను. సో ఫోకస్ అవ్వట్లేదు. సో ఇక్కడ చూసుకున్నారు కదా, ఇక్కడ కూడా 2 హోల్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ కూడా ఉంది. మరి ఎట్లా వాటర్ కానీ స్వెట్ కానీ వచ్చినప్పుడు ఏమైనా డ్యామేజ్ అవుతుందా అంటే మాత్రం ఖచ్చితంగా కాదు. దీనికి ఐపీఎక్స్ రేటింగ్ మాత్రం 5 ఇచ్చారు. సో అది చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు. మనం రియల్మీ కూడా చూసుకున్నట్టయితే మిగతా ఏవైతే చూసుకున్నట్టయితే నెక్ బ్యాండ్స్ దాంట్లో IPX4 వేసారు రేటింగ్స్, దీంట్లో 5 ఉంది. సో అందుకని వాళ్ళే చేసి ఉంటారు, ఏదో ఒకటి ఆలోచించే ఉంటారు దీన్ని కూడా. సో అందుకని ఇవ్వలేదు అనుకుంటున్నాను నేనైతే దీనికి క్లోజింగ్ ఏదైతే మాత్రం. సో రేటింగ్ కూడా మంచిగా ఉంది కాబట్టి మనకి 5 రేటింగ్. దీనికి పెద్ద డ్యామేజ్ అయితే లేదు, వాటర్ కానీ స్వెట్ కానీ పడినప్పుడు. సో ఇక్కడ కూడా హోల్స్ చిన్నగా ఉన్నాయి కదా, దీంట్లో కూడా ఏమైనా స్వెట్ కానీ వెళ్తాను. సో లేదు, అలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏం కావు. సో స్మూత్గానే వాడుకోవచ్చు, ఈజీగానే ఉంటుంది, పెద్ద డ్యామేజ్ ఇష్యూ అయితే ఏం లేదు దీంట్లో మనకి. సో దీంట్లో రేంజ్ వచ్చేసి మనకి 10 మీటర్స్ రేంజ్ ఉంటుంది. సో మీరు 10 మీటర్స్ లోపు ఎక్కడున్నా కానీ ఇది కనెక్టివిటీలో ఏ ఇష్యూ రాదు. అండ్ నెక్స్ట్ మీరు ఒకవేళ 10 మీటర్స్ దాటారనుకోండి, సో 10 మీటర్స్ దాటితే లైట్గా కనెక్టివిటీ ఇష్యూ రావచ్చు. సో దీంట్లో ఏంటంటే మెయిన్ మనకి ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఉందో ట్రాన్స్మిషన్ అండ్ రిసీవింగ్ సెక్షన్ మాత్రం ఇక్కడ జరుగుతుంటుంది మనకి ఆ పార్ట్ మాత్రము. సో దీనికి ఇటు సైడ్ అంటే ఇక్కడ ఈ కంట్రోల్స్కి ఇటు సైడ్ మొబైల్ యూజ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఎలాంటి కనెక్టివిటీ ఇష్యూ ఉండదు. ఒక 10 మీటర్స్ కంటే ఎక్కువనే వాడుకోవచ్చు. లేదు మేము ఇక్కడ పెడతామని చెప్తే మాత్రం ఇక్కడ యూజ్ చేస్తే మాత్రం మొబైల్ని, సో ఇటు సైడ్ బ్యాక్ సైడ్ యూజ్ చేస్తే మాత్రం మొబైల్ కనెక్టివిటీలో ఇష్యూ రావచ్చు. 10 మీటర్స్ కొంచెం రేంజ్ దాటగానే కనెక్టివిటీలో అనేది ఇష్యూ ఉంటుంది. సో నెక్స్ట్ మనకి దీంట్లో డ్యూయల్ కనెక్టివిటీ ఉంటుంది. సో అది మాత్రం చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు. సో ఎట్ ఏ టైం 2 మొబైల్స్ని కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఒకటేసారి 2 మొబైల్స్ని కనెక్ట్ చేసుకోవచ్చు. దేంట్లో సాంగ్ వస్తే దాంట్లో మనకి దేంట్లో సాంగ్ ప్లే చేస్తే దాంట్లో అనేది ప్లే అవుతుంది. సో కాల్ దేనికి ఇమీడియట్గా మధ్యలో ఎక్కడైనా కాల్ వచ్చింది అనుకో, ఏ ఫోన్లో కాల్ వచ్చినా కానీ ఆ ఫోన్కి అనేది కనెక్ట్ అయిపోతుంది. సో దాంట్లో ఏంటంటే మనకి కాల్ మాట్లాడుకోవచ్చు. సో వాళ్ళ కాల్తోని. సో 2 మొబైల్స్ని కనెక్ట్ చేసుకోవడం మాత్రం మంచి విషయం అని చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి దీంట్లో మనకి 10 నిమిషాలు ఛార్జ్ చేస్తే మాత్రం 45 మినిట్స్ వాడొచ్చు అని చెప్తారు. సో దీంట్లో మనకి 45 మినిట్స్ వాడొచ్చు అని చెప్తారు 10 నిమిషాలు ఛార్జ్ చేస్తే. మరి చూడాలి, 10 నిమిషాలు ఛార్జ్ చేస్తే 45 మినిట్స్ నిజంగానే వాడుకోవచ్చు అనేది చూస్తే మాత్రం. ఒకవేళ నిజంగానే 10 నిమిషాలు ఛార్జ్ చేస్తే 45 మినిట్స్ వాడుకోవచ్చు. అండ్ మనం 10 నిమిషాలు ఛార్జ్ చేస్తే 45 మినిట్స్ వాడుకోవచ్చు అని అయితే చెప్తున్నారు. కానీ 45 మినిట్స్ అయితే ఎగ్జాక్ట్ రాదు, కొంచెం తక్కువనే వస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే యూజేజ్ డిఫరెంట్ వాళ్ళు అంటే సపరేట్గా యూజ్ చేస్తారు, ఓవర్ యూజేజ్ బట్టి వాళ్ళకు ఉంటుంది. 45 మినిట్స్ ఎగ్జాక్ట్ అయితే రాదు. నార్మల్ క్లాసిక్గా యూజ్ చేస్తే మాత్రం 45 మినిట్స్ కంటే తక్కువనే వస్తుంది. లైక్ మనకి 40 మినిట్స్ అట్లా వస్తుంది. సో మరీ ఎక్కువ సౌండ్ పెట్టేసి అలా ఉంటే మాత్రం మనకి 35-38 మినిట్స్ వస్తుంది. అండ్
ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే మాత్రం మనకి 6 అవర్స్ అయితే వస్తుందని చెప్తున్నారు. కాకపోతే 6 అవర్స్ రాకపోవచ్చు, ఒక మనకి 5.5 అవర్స్ అయితే రావచ్చు. సో కొంచెం ఎక్కువనే చెప్తారు వాళ్ళు చెప్పిన దానికంటే మనం తక్కువనే పెట్టుకోవాలి. సో అందుకని వాడి చూసినా 6 అవర్స్ అంతే, ఎగ్జాక్ట్ 6 అవర్స్ రాదు, ఒక్కొక్కసారి ఎక్కువనే వస్తుంది. అంటే యూజేజ్ని బట్టి ఉంటుంది. ఒక్కొక్కసారి 6 అవర్స్ కంటే ఎక్కువ రావచ్చు, ఒక్కొక్కసారి 6 అవర్స్ కంటే తక్కువ రావచ్చు. కానీ మన యూజేజ్ని బట్టి ఉంటుంది. అప్రాక్స్ నార్మల్గా యూజ్ చేస్తే మాత్రం మనకి 6 అవర్స్ కంటే తక్కువనే ఉంటుంది. అండ్ దీని ప్రైస్ కూడా చూసుకున్నట్టయితే మనకి 1500 వస్తుంటుంది. సో నార్మల్ ప్రైస్ వచ్చేసి మనకి 1500, అండ్ ఆఫర్స్లో అప్పుడప్పుడు 1000 వరకు వస్తుంటుంది. సో 999, 999 అట్లా ఉంటుంది. సో దానివల్ల పెద్ద ఇష్యూ ఏం లేదు. మనకి తక్కువలో దొరికింది అనుకోండి 1000లో చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు మనం కంపేర్ చేసుకుంటే వేరే దాంతో. అదే 1500 ఉన్నదనుకోండి, 1500 సంబంధించిన ఫీచర్స్ మాత్రం దాదాపు దీంట్లో ఉన్నాయి అండ్ మంచి విషయం అని చెప్పుకోవచ్చు. కాకపోతే దీంట్లో ఏంటంటే మనకి కంట్రోల్స్ అయితే లేవు, బట్ మ్యాగ్నెట్స్ ఉన్నాయి. కాకపోతే కంట్రోల్స్ లేవు మ్యాగ్నెట్స్ వల్ల. మనకి ఏంటంటే పెట్టిన నామకే వస్తే ఇప్పుడు అతుకుంటున్నా ఏంటంటే మెడల్ వేసుకున్నప్పుడు, రన్నింగ్ చేస్తున్నప్పుడు కానీ, సో నార్మల్గా కొంచెం జాగ్ చేస్తున్నప్పుడు కానీ ఒక్కొక్క తీరు పోకుండా రెండు ఒక దగ్గర అతుకుంటే మాత్రం ఒక దగ్గర ఉంటాయని చెప్పేసి పెట్టిరు దీనివల్ల పెద్ద యూజ్ అయితే ఏం లేదు ఇంకా. అండ్ అదే మీరు వేరే దాంట్లో కానీ చూసుకున్నట్టయితే మనకి ఇలా అతుకోగానే డిస్కనెక్ట్ అయిపోతే మళ్ళీ తీయగానే కనెక్ట్ అయిపోతుంది. సో దానివల్ల ఏంటంటే మనకి బ్యాటరీ సేవ్ అవుతుంది. సో దీంట్లో అట్లాంటిది ఏం ఆప్షన్ లేదు, మీరు జస్ట్ ఏదో పెట్టిరు అంతే అన్నట్టు ఉంటుంది. అండ్ బ్రాండింగ్ కూడా మనకి చూసుకున్నట్టయితే కలర్ అనేది పోతుంది, మనకి ఎక్కువ రోజులు అయితే ఉండదు నాకు తెలిసి. దీంట్లో ఇంకొకటి ఏంటంటే మనకి ఎల్ఈడి ఇండికేషన్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఒక్క నిమిషం నేను ఆన్ చేసి అయితే చూపిస్తాను, ఛార్జింగ్ లేనట్టుంది. సో ఇక్కడ కనబడుతున్నది కదా ఎల్ఈడి ఇండికేషన్ అయితే ఉంది దీంట్లో, చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు. సో ఛార్జింగ్ లేదు కాబట్టి దీంట్లో రెడ్ అండ్ మనకి కలర్ అయితే చేంజ్ అవుతుంది. సో లైటింగ్ది మాత్రం సో ఛార్జ్ పెడతాను నేను. కాకపోతే ఈ ఎల్ఈడి ఇండికేషన్ ఇవ్వడం వల్ల మనకి మంచి విషయం ఏంటంటే కనెక్ట్ అయ్యిందా లేదా అని, కనెక్టివిటీ ఇష్యూలో మనకు ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది ఈజీగా తెలిసిపోతుంది. సో ట్రబుల్ షూటింగ్ అని ఇలాంటివి ఏమైనా ఉంటే మాత్రం తొందరగా తెలిసిపోతుంది, ఎందుకంటే కనెక్ట్ అయ్యిందా లేదా. సో మనం లైట్ని బట్టి తెలిసిపోతుంది. ఇంకొకటి ఏంటంటే మనకి సౌండ్ వస్తుంది లోపల, కనెక్ట్ అయ్యిందా లేదా అనే దాన్ని బట్టి. సో దాన్ని బట్టి కూడా మీరు రికగ్నైజ్ చేసుకోవచ్చు ఇది కనెక్ట్ అయ్యిందా లేదా అనేది. సో ఇది చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు దీంట్లో కనెక్టివిటీలో చూసుకున్నట్టయితే. సో దీంట్లో వచ్చేసి మనం కంట్రోల్ గురించి మాట్లాడుకున్నట్టయితే కంట్రోల్స్ మాత్రం చాలా ఈజీగా మంచిగా పనిచేస్తున్నాయి. సో మనం ఇక్కడ చూపిస్తాను నేను. సో సాంగ్ అనేది ప్లే చేశాను. సో సాంగ్ ప్లే అవుతుంది. ఒక్క నిమిషం సౌండ్ అనేది తక్కువ చేశాను. సో సౌండ్ క్లారిటీ వినొచ్చు మీరు. సో కంట్రోల్స్ గురించి ఒకసారి చెక్ చేసాం. సో నెక్స్ట్ వచ్చేసి మనకి సో చూడండి నెక్స్ట్ ట్రాక్ అయితే వెళ్ళిపోయింది. మళ్ళీ మనకు ప్రీవియస్ ట్రాక్కి రావాలనుకుంటే మాత్రం మళ్ళీ ఇది హోల్డ్ చేసి పట్టుకుంటే మనం ప్రీవియస్ ట్రాక్ అయితే రావచ్చు ఈజీగా. సో చూసారు కదా మళ్ళీ మనకి ప్రీవియస్ ట్రాక్ అయితే వచ్చేసింది. అండ్ మనకి పాజ్ చేయాలనుకుంటే మాత్రం ఇక్కడ మిడిల్ బటన్ని ప్లేస్ చేస్తే మాత్రం మనకి పాజ్ అయిపోతుంది. సో ఇది చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు మనం కనెక్టివిటీ ఇష్యూలో మాత్రం. సో దీంట్లో నాకు బాగా నచ్చిన విషయాలు వచ్చేసి మనకి దీంట్లో నెక్ బ్యాండ్ ఏదైతే ఉందో అది పెద్దగా ఉంది. అంటే చూడండి మీరు చూసుకున్నట్టయితే నార్మల్గా దానికంటే పెద్దగా ఉంది. మనకి ఇలా వేసుకున్నప్పుడు కూడా మనకి కింది వరకు వస్తుంది. సో టైట్గా ఇట్లా ఒత్తుకున్నట్టయితే లేదు. ఇంకొకటి కంట్రోల్స్ ఏంటంటే మనం ఈజీగా అయితే కంట్రోల్స్ ఇక్కడ నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు. సో పెద్దగా ఇవ్వడం వల్ల అయితే మనకి చాలా కంఫర్ట్స్ అయితే ఉంటాయి. సో దీంట్లో మనకి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి కేబుల్ ఏదైతే ఉందో దీంట్లో మనకి ఫ్లాట్ కేబుల్ అయితే యూజ్ చేశారు. సో నైట్ పడుకున్నప్పుడు కానీ సాంగ్స్ వింటూ సో అలాంటివి ఎప్పుడైనా ఫోల్డ్ అవుతున్నప్పుడు కానీ సో మనకి మళ్ళీ ఏంటంటే అదే షేప్లో అయితే ఉండదు, మళ్ళీ నార్మల్గా అయితే వచ్చేస్తుంది. సో స్ట్రైట్గా ఉంటుంది, ఫ్లాట్ కేబుల్ యూజ్ చేశారు కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీంట్లో మనకి మ్యాగ్నెట్స్ ఏవైతే ఉన్నాయో అది మంచి విషయం అని చెప్పుకోవచ్చు. సో నాకు నచ్చింది కంట్రోల్స్లో మ్యాగ్నెట్ కంట్రోల్స్, లైక్ మనము అటాచ్ చేసినప్పుడు కానీ డిస్కనెక్ట్ అయిపోవడం, మళ్ళీ తీసినప్పుడు కానీ కనెక్ట్ అవ్వడం, సో అలాంటిది అయితే ఏం లేవు. జస్ట్ ఏంటంటే మనం ఎప్పుడైనా రన్నింగ్ చేస్తున్నప్పుడు కానీ నార్మల్గా ఎప్పుడైనా ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు ఒక్కొక్క దగ్గరికి వెళ్ళిపోకుండా అతుకొని ఒక దగ్గర అయితే ఉంటాయి. సో అది చాలా నచ్చిందని చెప్పుకోవచ్చు నాకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీంట్లో IPX5 రేటింగ్ అయితే యూజ్ చేశారు. సో దీనివల్ల ఏంటంటే మనకి భయం అయితే ఎక్కువ అవసరం లేదు, అసలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. స్వెట్ కానీ వాటర్ కానీ వస్తున్నాయి లేదంటే డ్యామేజ్ అవుతుందేమో అని చెప్పేసి అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మనకి 5 రేటింగ్తో వస్తుంది IPX మాత్రము. సో అది చాలా నచ్చింది నాకు. సో దీంట్లో నాకు నచ్చని విషయాలు వచ్చేసి మాత్రము మనకి ఇది బ్లూటూత్ 4.1 పైన రన్ అవుతుంది. కొంచెం 5.0 పైన వస్తే బాగుంటుంది, కాకపోతే 4.1 పైన రన్ అవుతుంది. సో కొంచెం నచ్చని విషయం అని చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ ఏంటంటే దీంట్లో మనకి సౌండ్ 75% కంటే ఎక్కువ పెంచినప్పుడు మనకి బేస్ అనేది చాలా అంత మరీ ఎక్కువ అయితే రాదు, వోకల్స్ ఎక్కువ వినబడతాయి. బేస్ నార్మల్గా అయితే వినొచ్చు. సో ఓవరాల్గా అయితే మంచిగా ఉంది వినడానికి. కాకపోతే మరీ ఏంటంటే మేజర్గా కంపేర్ చేసుకుంటే మాత్రం సో చూసుకుంటే చిన్న అయితే డిఫరెన్స్ అయితే కనబడుతుంది మీకు కంపేర్ చేసుకున్నట్టయితే వేరే దాంట్లోతోని.
సో ఏంటంటే మనకి 75% కంటే సౌండ్ ఇంక్రీజ్ చేస్తే మనకి బేస్ నార్మల్గానే ఉంటుంది, కాకపోతే వోకల్స్ ఎక్కువ అయిపోతాయి. సో అదొకటి నాకు నచ్చలేదు. ఏంటంటే మనకి 10 minutes ఛార్జ్ చేస్తే మనకి 45 minutes రావడం అంటే అది కొంచెం తక్కువే అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఈ ప్రైస్ రేంజ్లో మంచిది. కాకపోతే దీంట్లో మనకి ఏంటంటే 10 minutes ఛార్జ్ చేస్తే మనకి 45 minutes అయితే రాదు, అప్రాక్స్ 38 to 40 minutes వస్తుంది. సో యూజేజ్ని బట్టి ఉంటుంది, ఒక్కొక్కరికి 45 కంటే ఎక్కువ రావచ్చు, తక్కువ రావచ్చు. కాకపోతే నా యూజేజ్కి మాత్రం ఇదైతే 45 అయితే రాలేదు. సో అదొకటి నాకు నచ్చలేదు దీంట్లో వచ్చేసి. సో నెక్స్ట్ ఏంటంటే మనకి దీన్ని మెటల్తో తయారు చేశారు, ఏవైతే బడ్స్ ఉన్నాయో మెటల్తో తయారు చేశారు. సో దానివల్ల ఏంటంటే కొంచెం హెవీ ఫీల్ అయితే ఉంటుంది చెవులో పెట్టుకున్నప్పుడు. ఎక్కువసేపు చెవులు అంటే డైలీ వాడుతున్నప్పుడు మాత్రం చెవులు కొంచెం హెవీ ఫీల్ అయితే అనిపిస్తుంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే కలర్ కొంచెం షేడ్ అవుతుంది, మెటల్ కాబట్టి మనం ఇలా అటాచ్ చేసి మళ్ళీ తీస్తున్నప్పుడు మాత్రం ఇలా రాసుకొని మనకి కలర్ అనేది పోతుంటుంది. సో దీంట్లో అది కొంచెం అజీబ్ అనిపిస్తుంటుంది, కొంచెం వెరైటీగా అనిపిస్తుంటుంది. సో అది మాత్రం నచ్చలేదు. సో ఓవరాల్గా అయితే మనకి దీని ప్రైస్ రేంజ్లో చూసుకున్నట్టయితే చాలా బాగుంటుంది. సో దీని నార్మల్ ప్రైస్ వచ్చేసి మనకి 1500, మనకి ఆఫర్లో అప్పుడప్పుడు 1000 రూపీస్ కూడా వస్తుంటుంది. సో 1000 రూపీస్కి వచ్చినప్పుడు మాత్రం కొనుక్కోవచ్చు, ఈజీగా కళ్ళు మూసుకొని కొనుక్కోవచ్చు, దీన్ని పెద్ద ప్రాబ్లం అయితే లేదు. సో ఇది మాత్రం నార్మల్గా అయితే మంచిగానే ఉంది, 1500లో కొనుక్కోవచ్చు కూడా, దీన్ని చాలా మంచిగా ఉంది. సో ఇది ఓవరాల్గా నా రివ్యూ. సో దీంట్లో ఏమైనా మిస్ చేస్తే మాత్రం కామెంట్ చేయండి, నచ్చితే మాత్రం లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.